ఫైనల్లీ గైస్ నేనైతే వచ్చేసిన రెడ్ ఫోర్ట్కి. టికెట్ వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళు గైడ్ అయితే ఇక్కడ 300 రూపీస్ చెప్పారు. మనకైతే అవసరం లేదని చెప్పి వచ్చేసిన. సైట్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వాటర్లో క్రొకడైల్స్ వదిలేసి వచ్చే ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి రానియకుండా ఇబ్బంది. ఈ ఫోర్ట్ గోడలకి కింద ఇక్కడ వచ్చేసి మొత్తం వాటర్ ఉంటాయి, అందులో క్రొకడైల్స్ వదిలేవారు. ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు లోపలికి రాకుండా ఉండడానికి కోసం. మళ్ళీ అలాగే ఇక్కడ ఈ గేట్ ఉంది కదా, ఈ చైన్స్ ఉన్నాయి కదా, వీటితో లిఫ్ట్ చేసేటోళ్ళు ఈ డోర్ని. రాజు ఏదైనా యుద్ధం గెలిచి వస్తాడు కదా, ఇక్కడ నిల్చొని ఉంటే పైనుంచి వాళ్ళు పూల వేసి స్వాగతం చెప్పేటోళ్ళు. లోపలికి రావడానికి ఇది సెకండ్ గేట్. ఒకవేళ ఫస్ట్ గేట్ని బ్రేక్ చేసుకొని వచ్చినా కూడా సెకండ్ గేట్ని బ్రేక్ చేసుకోలేనంత విధంగా కట్టారు. రెండో గేట్లో నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ థర్డ్ గేట్ ఉంది చూడండి. ఫస్ట్ గేట్ వచ్చేసి ముందుంది, సెకండ్ గేట్ ఇది. ఇది వచ్చేసి థర్డ్ ఎంట్రన్స్. ఎవరు శత్రువులు అసలు లోపలికి రానియకుండా ఉంది. ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తేనే కొంచెం టైల్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇవి ఎందుకు ఇట్లా కట్టారంటే గుర్రాలు అవి ఏనుగులు పైకి వచ్చినప్పుడు జారకుండా ఉంటాయని చెప్పి ఇట్లా డిజైన్ చేశారంట. మళ్ళీ ఇంకా ఇందులో సైడ్లో నుంచి ఎవరైనా శత్రువులు కానీ వస్తాయి. ఒక సైడ్ నుంచి హాట్ వాటర్, ఇంకో సైడ్ నుంచి వేడిది నూనె పోసేవారు. మళ్ళీ ఇంకా మొత్తం పైకి రాకుండా పైనుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి కదా, అవి కింద పడేసేవాళ్ళు ఉంటాయి. ఇది వచ్చేసి గైస్ జహాంగీర్ది బాత్ టబ్, సింగిల్ స్టోన్తో వేసారు. ఇదేంటంటే బ్రిటిషర్స్ తీసుకెళ్దాం అన్నప్పుడు కొంచెం బ్రేక్ అయి పగిలిపోయింది, అందుకే దీన్ని ఇక్కడనే వదిలేసారు. జహాంగీర్ ప్యాలెస్ బాగుంది. ఇదైతే చాలా నీట్గా. డిజైన్ చూడండి ఎట్లుందో, చాలా బాగుంది అసలు డిజైన్స్ కూడా. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనే ఉన్నాయి. ఈ ప్యాలెస్ వచ్చేసి గైస్ తాజ్మహల్ కన్నా 100 ఇయర్స్ ముందు కట్టారంట. తాజ్మహల్ 100 ఇయర్స్ తర్వాత కట్టారంట. ఈ వైట్ కలర్ది, ఈ వైట్ అండ్ ఎల్లో స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా రెడ్వి, ఇవి వచ్చేసి అన్ని రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. అప్పట్లోనే ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ని ఇంపోర్ట్ చేసుకొని కట్టుకోరు. అసలు గ్రేట్. అసలు లోపలికి అయితే వెళ్దాం, బయటనే ఉన్నా నేను చాలాసేపు అయింది. తొందరగా లోపలికి వెళ్ళి చూపిస్తా. మొత్తం చీకటి ఉంది అసలు. గ్యాస్ ఎవరైనా రాజులు కానీ ఎవరైనా విజయం యుద్ధం చేసి కానీ నార్మల్గా ఎంట్రీతో వస్తారు కదా, వచ్చినప్పుడు ఇక్కడ నుంచొని వాళ్ళు ఏంటంటే రాజు వస్తున్నాడని చెప్పి చెప్తారంట. మొత్తం రీసౌండ్ వస్తుంది, కాబట్టి క్లాప్స్ కొడతాం చూడండి. చాలా అయితే ఎక్కువ వస్తుంది ఇక్కడ సౌండ్ కూడా. బాగుంది. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ కూడా చాలా చిన్న ఉంది. ఇదైతే లోపలికి అయితే వెళ్దాం. సేమ్ అట్లనే ఉంది. మనం ఓచా నగర్లో ఓచా ప్యాలెస్కి వెళ్ళాం కదా. ఇవన్నిళ్ళలో మంచి మంచి డిజైన్స్ ఉండేటంట, అన్నిటినీ కాల్ చేసారు.
మొత్తం ఫైర్ రెంట్ ఇచ్చేసారండి. రెండు వైపులా ఉన్నాయి అట్లనే. ఆర్కిటెక్చర్ చూడండి, మొత్తం పిల్లర్స్ మీద కూడా వేసారు. ఈ చిన్న డ్రైనేజ్ సిస్టమ్ చూడండి, సేమ్ ఇదే తాజ్మహల్లో కూడా యూజ్ చేస్తారు డ్రైనేజ్ సిస్టమ్. ఇది చూడండి గైస్, పల్లకి లెక్కనే ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తాజ్ మహల్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి షాజహాన్ ముంతాజ్ బెడ్రూమ్. పైన ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ కింద బెడ్ ఉంటే చుట్టూ అవి వస్తాయి కదా, కర్టన్స్ వస్తాయి కదా, కర్టన్స్ హ్యాంగ్ చేయడానికి అవి ఉన్నాయి చూడండి. ఇదే వచ్చేసి షాజహాన్ జైల్. సేమ్ తాజ్మహల్ స్టోన్స్ అయితే ఏవైతే ఉంటాయో అవే యూజ్ చేసి కట్టారంట. చాలా నీట్గా ఉంది. ఫొటోస్ కొన్ని పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్. ఇవి చూడండి, అన్ని స్టోన్సే ఉన్నాయి. మధ్య మధ్యలో కొన్ని పోయాయి, కొన్ని ఇక్కడ రెడ్ కలర్. ఇది వచ్చేసి వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ నీట్గా సెట్ చేసారు. ఇదిగోండి, పైన వర్షం పడితే ఇందులో నుంచి వచ్చేస్తాయి డైరెక్ట్ బయటికి. ఇలా వచ్చేసి ఇందులో నుంచి ఇలా ఫ్లోట్ అవుతూ మిడిల్లో ఉంది చూడండి డ్రైనేజ్, అది హోల్. ఇందులోకి వెళ్ళిపోతుంది. జహాంగీర్ ఖాన్కి వచ్చేసి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ పెంచుకుంటాడు. అదే తోట మొత్తం ఇదంతా చూడండి అసలు ఎట్లుందో, ఎక్సలెంట్ ఉంది కదా అసలు. మొత్తం జహాంగీర్ ఖాన్ కోసమే ఇవన్నీ. ఆయన గ్రేప్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మొత్తం ఆ తోటనే పెట్టుకున్నాడు ఇక్కడ. మొత్తం కింద వచ్చేసి రెడ్ స్టోన్ ఉంది, ఓన్లీ పైన మాత్రమే వైట్ మార్బెల్స్ ఉన్నాయి. సేమ్ తాజ్మహల్లో ఎలాగైతే ఉన్నాయో సేమ్ అట్లనే ఉన్నాయి.
ఎట్లా కనిపిస్తుందో చూపిస్తా చూడండి. మొత్తం సర్కిల్లో రౌండ్ వ్యూ చూపిస్తా, ఎట్లా అనిపిస్తుంది దాని మీద కూర్చొని చూస్తే అని చెప్పి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఈ ఫోర్ట్ యాక్చువల్లీ ఓన్లీ 25% to 30% వరకు మాత్రమే మనకు విజిటింగ్ అవైలబుల్ ఉంది. మిగిలిన ఫోర్ట్ అంతా వచ్చేసి 70 to 75% వచ్చేసి మిలిటరీ వాళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ మననైతే ఓన్లీ 25 to 30% వరకు మాత్రమే విజిట్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. ఇక్కడైతే పెద్ద ఫైర్ది కెనాన్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. అసలు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంది. దీని మీద యాక్చువల్లీ కింగ్ది సింబల్ కూడా ఉంది చూడండి. దీని మీద అయితే మంచిగా సింబల్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూస్తారు కదా, చూపించిన కదా. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూర్చునే దగ్గర నుంచి అయితే ఎంటైర్ వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంది అదైతే డిజైనింగ్. మనమైతే బయటకు వెళ్ళిపోదాం. 12 o'clock చెక్అవుట్ అయిపోయి ఇక్కడ నుంచి ఢిల్లీకి కూడా బయలుదేరిపోవాలి. ఆల్రెడీ 10:30 అవుతుంది. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఒక 1/2 hour అవుతుంది. మన లగేజ్ మొత్తం తీసుకొచ్చి బండికి మౌంట్ చేసుకునేసరికి ఇంకొక 1/2 hour అవుతుంది. ఓన్లీ మనం 1/2 hour ఇప్పుడు ఫ్రీగా ఉండేది. తొందరగా కవర్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్దాం. మనమైతే ఎక్కడి నుంచి అయితే పైకి వచ్చినామో అక్కడ నుంచే బయటకు వెళ్ళిపోతున్నాం.